అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని అంబావిర్భావం అనే 48వ అధ్యాయము. అనంతరం వ్యాసమునీంద్రుడు బ్రహ్మదేవుణ్ణి ఇలా ప్రశ్నించాడు. ఓ చతురానన, త్రిపురాసుర సంహార చరిత్రను నాకు వర్ణించి చెప్పావు. సరే, అలా కైలాసంలో ఆ త్రిపురుని బారి నుండి తప్పించుకున్న జగదంబిక పార్వతి ఎక్కడ ఉన్నదో, తిరిగి ఎప్పుడు ఉద్భవించిందో ఆ వివరాలన్నీ, దానవ శ్రేష్ఠుడైన త్రిపురుడు ఏ రోజున వధించబడినది మొదలైన వివరాలన్నీ నాకు దయతో చెప్పు. ఓ వ్యాసమునీంద్ర, పౌర్ణమి తిథి తిథుల అన్నిటిలోకి ప్రభావవంతమైనది. ఆ రోజు దినభాగమంతా శంకరుడు దానవునితో ఘోరంగా యుద్ధం చేశాడు. ఆ రోజు సాయంకాలం ప్రదోషపు వేళ త్రిపురములతో సహా దైత్యేంద్రుడైన త్రిపురుడు కూడా శివుని బాణాగ్ని యొక్క అమోఘ ప్రభావం చేత దగ్ధం కావించబడ్డాడు. ఆ రోజునని సకల దేవతలు సర్వుని అర్పించిన శుభతరుణం కనుకనే ఓ మునివర్య, ఆ రోజు ఉదయాన్నే ఎవరైతే త్రిపురానుని అర్చిస్తారో వారికి సర్వత్రా విజయం సంప్రాప్తమవుతుంది. వారి పుణ్యము ఇతోధికంగా వృద్ధి అవుతుంది. అందుచేతనే విఘ్నులైన వారు తప్పక ఆ రోజు అర్చించి శివానుగ్రహానికి పాత్రులవుతారు. అయితే ఆ రోజున త్రికాలాలలోనూ శివార్చన యొక్క ఫలితం ఇలా ఉంటుంది. ప్రాతకాల అర్చనకు ఫలం రాత్రి యందు చేసిన సకల పాపాలు నశిస్తాయి. మధ్యాహ్నం అర్చన వల్ల జన్మించిన దాదిగా చేసిన పాపములు నశిస్తాయి. ఇక ప్రదోష వేళ శంభుని పూజించటం వల్ల 7 జన్మాలలోనూ ఆచరించిన దుష్కర్మలు దగ్ధమవుతాయి. ఇంత మహత్తరమైనదవటం వల్లనే పౌర్ణమి తిథిని పర్వదినంగా భావిస్తారు. ఓ పరాశర నందన, త్రిపురుడు శివుని బాణాగ్నికి దగ్ధుడైన సంగతి తెలుసుకున్న గిరినందన హిమవంతుని పర్వతము గుహ బయట ఆవిర్భవించింది. అలా వెలుపలికి వచ్చి వెలుపల సింహ వ్యాఘ్రముల చేత నానా విధములైన అడవి మృగాలతో నిండి ఉన్న ఘోరమైన ఆ పర్వతాన్ని చూసి ఎక్కడా తన భర్త అయిన శంకరుని జాట కానరాక, ఓ ప్రాణనాథ, నిన్ను విడిచి నేనెలా జీవించి ఉండగలను? ఇక నీ దివ్య వదనాన్ని సందర్శించుకునే భాగ్యం నాకు ఎన్నటికీ కలిగేది? నిన్ను వీడి క్షణకాలం కూడా మనలేను. ఓ తండ్రి హిమవంతుడా, నా ఈ దుఃఖాన్ని నీవు కూడా గమనించుటలేదా? ఇక నేను ఎవ్వరిని సరుణ వేడను? నా వ్యధని తీర్చగలవారెవ్వరు? ఓ తండ్రి, నీవెలాగైనా ఆ మంగళకరుడైన నా నాథునితో సంయోగము కలిగేలా చూడు. నీవు పూనుకొని నా భర్తతో పునః సమాగమం కల్పించకపోయావా నాటుక ప్రాణత్యాగము గతి అంటూ గోడున విలపిస్తున్న సంగతిని ఒక కిరాతకుడు ఇలా పర్వతరాజైన హిమవంతుని చెవిన వేశాడు. ఓ పర్వతరాజా, ఒక మంగళ ప్రధురాలైన స్త్రీ సర్వాలంకారములతోనూ అలంకృతయై చెవులకు గుండ్రని తాటంకాలను, నుదుట ముత్యాలతో అలంకరించబడ్డ ఆభరణాన్ని ధరించి, ముక్కుకు బంగారు ముక్కెరును, చేతులకు దండ కడియాలతో మురుగులతో పాటు వెలలేని నవరత్న ఖచిత తాపితమైన ఉంగరాన్ని ధరించి, మెడలో ముత్యాల హారాలతో, మొలకు మెరిసే బంగారు వడ్డానంతో, గల్లున మ్రోగే కాళియందల అలంకారాలతోనూ శోభిల్లుతుండగా, ఎందుకో ఆమె అతి దుఃఖంతో వివసురాలై నీ పేరును మాత్రం బిగ్గరగా చెబుతూ శోకిస్తుంది. ఏ వివరము అడిగినా చెప్పదు. ఆమె నోట వినవచ్చిన నీ పేరు విని నీతో ఆ విషయం చెప్పిపోదామని వచ్చాను. ఈ మాటలు విన్న పర్వతుడు వేగంగా ఆ పర్వత గుహను సమీపించి తమ కుమార్తె అయిన జగదంబికను అక్కున చేర్చుకుని ఊరడించాడు. ఆమె యొక్క నిజస్వరూపాన్ని గుర్తు చేస్తూ, ఓ తల్లి, నీవు సర్వశక్తి మంతురాలవు, సకల సృష్టి స్థితిలయములకై కారకురాలవు, సమస్త కోరికలు పరిపూర్తి అయినట్టి మంగళప్రదురాలవు. నీకీ దైన్యమేమిటమ్మా? సర్వాంతర్యామిగా ఉన్న నీకు శివునితో వియోగం ఎక్కడుంది? శివునికి అనుసరించే కదా శక్తి ఉండేది. అయినా లోక దృష్టితో నీకు నీ భర్తతో సమాగమం ఏర్పాటు చేస్తాను. అందాక నీవు నా వద్దనే ఉందువు గాని రాతల్లి అంటూ ఆమెను తన వెంట తీసుకువెళ్ళాడు. అక్కడ తన తల్లిని చూసిన పర్వతరాజ నందిని ఎంతో ఆనందించింది. అయినా భర్త యొక్క వియోగం తనని వేధిస్తుండటంతో విరహాలలో తప్తురాలై వేడి వేడి నిట్టూర్పులు విడువసాగింది. తన తండ్రికి నమస్కరించి, ఓ తండ్రి, నా భర్త అయిన సాంబశివుడిని తిరిగి పొందేందుకు ఏదైనా చక్కని ఉపాయం, తపం గాని వ్రతం గాని ఉపదేశించు. అలా చేసి పూర్వంలా ఘోర తపస్సు ఆచరించి నా భర్త అనుగ్రహాన్ని పొందుతాను అని కోరగా
ఉండగా క్షణకాలం ధ్యానమగ్నుడై హిమవంతుడు తన కుమార్తెకు సకల కార్యసిద్ధిని ప్రసాదించగల మహాప్రభావవంతమైన ఉపాయాన్ని ఇలా తెలిపాడు. అమ్మాయి పార్వతి, పరమశివుని సన్నిధిని తిరిగి నీవు ప్రాప్తించుకునేందుకు ఒక ఉపాయాన్ని తెలియజేస్తాను. జాగ్రత్తగా విని దాన్ని శ్రద్ధగా ఆచరించి నీ మనోభీష్టాన్ని, అనంత సౌభాగ్యాన్ని పొందు. సర్వులకు చతుర్విధ పురుషార్థాలను ఇవ్వగలది, ఇంద్రాది సకల దేవతల చేతను సలుపబడుతున్నది, మహాప్రభావ సంపన్నమైనది విద్భుతాల అయిన గజాననుని ఉపాసన. సృష్టికర్త అయిన బ్రహ్మకు ఆ సామ చెన్నై అనుగ్రహించింది. స్థితికర్తగా లోకపాలనం చేసే శక్తిని విష్ణువుకు, సత్యాచివునం చేయగల శక్తి హరుణకు ఆ గణేశుడే ఇచ్చి అనుగ్రహించాడు. ఇక భూభారాన్ని వహించగల సామర్థ్యాన్ని శేషునికి ప్రసాదించింది అతడే. అతడు ఆవజ్ఞానాన్ని గోధరుడు, బ్రహ్మేంద్రాదులు గాని నారదాది మహర్షులు గాని ఆ సర్వేశ్వరుని స్వరూపం తెలుసుకోలేరు. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుడై ఉన్నప్పటికీ తన నిజ భక్త జనుల అనుగ్రహార్థమై ఈ అనుగ్రహకరమైన గజానన రూపంలో ఆవిర్భవించాడు. సర్వుల చేత సకల కార్యారంభములలోనూ పూజింపబడే ఆ వరద గణేశమూర్తి సకల శుభఫలప్రదుడు కనుక నీవు ఆ గజానన స్వరూపుణ్ణి, సర్వేశ్వరుడైన ఆ దేవదేవుని చెప్పే నియమాలతో శ్రద్ధగా పూజించి అతడి పరమానుగ్రహాన్ని పొందు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని అంబావిర్భావం అనే 48వ అధ్యాయం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.